నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నా. ఉగాది కూడా అయిపోయింది, నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా. సంతోషం, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. అమ్మ, మనమైతే కనుక నక్షత్రాల సిరీస్ చేస్తూ వస్తున్నాము. రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం స్వాతి నక్షత్రం దగ్గర ఉన్నాము. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు, వీళ్ళకి ముఖ్యంగా ఏ రంగంలో అయితే బాగా రాణిస్తారంటారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా. స్వాతి నక్షత్రం అనగానే అది మనకి చాలా పవర్ఫుల్ నక్షత్రం నిజంగా చెప్పాలంటే. కాకపోతే దీనికి అదృష్టము యోగం రెండు తోడే ఉండాలి. అంటే ఏంటంటే జాతకంలో యోగాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి యోగాలు వీళ్ళకి ఉంటే కనుక వీళ్ళు మంచి రాజ్యాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి. లగ్నం బాగుండాలి, లగ్నానికి శుభగ్రహ దృష్టి బాగుండాలి. ఇలా ఉంటే కనుక స్వాతి నక్షత్రం వాళ్ళు మంచి రేంజ్లో ఉంటారు. అంటే మనకి చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. కాకపోతే వాళ్ళకి యోగాలు లగ్న భావములు అన్నీ బాగున్నాయి కనుక వాళ్ళంతా అయ్యారు. లేకపోతే స్వాతి నక్షత్రంలో పుట్టి ప్రతి ఒక్కరు అవ్వాలి కదా అని అంటే దీనికి మన స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహు. స్వాతి నక్షత్రం మనకి తులారాశిలో ఉంటుంది, అంటే శుక్రుడు ఒక రాశిలో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు. అంటే శుక్ర రాహువులు ఇద్దరు కలయికలు కొన ఒక విధంగా వీళ్ళని అంటే ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేసే అవకాశం కానీ మోహంలో పడేయడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటాయి. ఎప్పుడు వీళ్ళ జాతకాలు యోగాలు లగ్నాలు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు మనకి ఒక టాప్ హీరో అవ్వాలి, లేదా ఒక టాప్ హీరోయిన్ అవ్వాలి. ఏంటి అందరూ ఆమెనే చూడాలి, లేదా అందరూ ఆయనే చూడాలి, ఆయన ఏం చేసినా అది బాగుంది అని అనిపించాలంటే ఈ నక్షత్రంలో ఉంటే ఇలాంటి యోగా ఉంటే ఖచ్చితంగా అవుతుంది అనమాట. అయితే కాకపోతే లగ్నాలకి బాగాలేకపోయినా ఈ స్వాతి నక్షత్రంలో ఉండే గుణగణాలు మనం తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు ప్రతి విషయానికి ఎమోషన్గా కనెక్ట్ అవుతుంటారు. ప్రతి ఒక్క విషయానికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఎంత ఎమోషన్ కనెక్ట్ అయిపోతే అది మాదే, అదేదో నాదే అన్నట్టుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఇప్పుడు మనం వీళ్ళతో స్నేహం చేయాలనుకోండి, ఒక రోజులో మనం వీళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేసేస్తామన్నమాట. అంటే మనతో వాళ్ళు కలిసిపోతారు, మనం కూడా వాళ్ళతో కలిసిపోతుంటాం, మన విషయాలన్నీ వాళ్ళు చెప్పేస్తుంటాం, అంత క్లోజ్ అయిపోతాం. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అసలు కలవపోతే అలాగే స్తంభించి ఉండిపోతుంటారు, రెస్పాండ్ అవ్వకుండా స్తంభించి ఉంటారు. దాన్ని మనం చాలా విషయాల్లో వీళ్ళని బద్దకస్తులని ఏ మాట వినాలని ఉంటుంది. కానీ 90% చాలా యాక్టివ్గా ఉండే పర్సనాలిటీస్ స్వాతి నక్షత్రం వాళ్ళు. ప్రతి విషయం 10 మందిలో మనం ఈజీగా వాళ్ళు కనిపెట్టవచ్చు వీళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే అంత యాక్టివ్గా అంటే ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎక్కువ మాట్లాడడము, సరదాగా మనతో మనం ఎలా ఉన్నా మన మూడు ఎలా ఉన్నా సరే వాళ్ళు మార్చేయడము, పక్కన కూర్చొని అన్ని విషయాలు చెప్పేయడము, అసలు మనం వింటున్నాం మనం వినకపోయినా అవసరం లేకపోయినా వాళ్ళు చెప్పాల్సిన విషయాలని చెప్పేయడము, ఇవన్నీ చేసేవన్నీ స్వాతి నక్షత్రం వాళ్ళే. అయితే వీళ్ళ జీవితంలో ఎదుగుదలకి ఈ మాటలకి సంబంధం లేదు అని అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వీళ్ళకు ఉండే కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఎవరైనా కూడా, పురుషులైనా స్త్రీలకైనా కష్టాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే దాన్ని వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని క్యారీ చేయరు. ఆ బాధల్ని ఆ ప్రాబ్లమ్స్ని క్యారీ చేసి పక్క వాళ్ళకి చెప్పేసుకుంటే పోతుందేమో అనుకునే లక్షణాలు తక్కువ ఉంటాయి. కొంతవరకు చెప్తారు, ఇలా ఇలా మాకు కావాలి, ఇలా అనుకుంటున్నాము, అలా చేయాలి, మా వారికి ఉద్యోగం ప్రమోషన్ వస్తే బాగుంటుంది, అందుకే నేను ఈ గుడికి వచ్చాను, అందుకే నేను దేవుడు మొక్కుతున్నాను అని చెప్పేస్తుంటారు పక్క వాళ్ళు. అసలు ఈ పక్క వాళ్ళు వీళ్ళతో ఎంతవరకు సన్నిహితంగా ఉన్నారు, అసలు వాళ్ళతో చెప్పొచ్చా చెప్పకూడదు అని ఆలోచన ఉండదు. కాస్త నచ్చారు మాట్లాడేస్తారు అని. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అబ్బాయిల విషయంలో వచ్చినప్పుడు మనకి ఏమైందంటే వాళ్ళు ఎవరితో ఏమి మాట్లాడకుండా వాళ్ళు అనుకున్న పనులు చేస్తూ ఉంటారు. కొంచెం ఒక విధంగా ఒక రకంగా భయస్తులుగా అనొచ్చు వాళ్ళని. నచ్చని విషయాలు జరిగినప్పుడు అది వాదించలేక అక్కడి నుంచి వాళ్ళు సైలెంట్గా ఉండిపోవడం, మాట్లాడకపోవడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. మనం చాలా వరకు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వస్తే స్వాతి నక్షత్రం అబ్బాయి అయితే వెంటనే బయటికి వెళ్ళిపోతాడు, అక్కడే కూర్చొని గొడవలు పెట్టుకోవడం అలాంటివి ఉండవు. కొంతమంది గొడవ పెట్టుకుంటారు, అది లగ్నానికి సంబంధించిన ఉంటుంది. మన 90% ఇలా ఉంటారు, 10% మళ్ళీ మార్పులు ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో దేవతలు అంటే లగ్నంలో ఉండే శుభగ్రహాల దృష్టి, ఆ శుభగ్రహ దేవత దృష్టి ఉంటే ఒక రకమైన ఎనర్జీ. నెగిటివ్ అంటే ఇప్పుడు లగ్నానికి అశుభ గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ మొండిగా వాదించడము, ఈ
చెడు తిరుగులు తిరగడము, ఇంట్లో వాళ్ళని సాధించడము, అసలు ఏంట్రా వీడు ఇలా ఏడిపిస్తున్నాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు బాధపడము, బాధపడిన రోజు లేకుండా వాళ్ళు రోజు బాధపడుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నక్షత్రం ఒకటే ప్రమాణం కాదు మనకి, లగ్నాలకు కూడా ప్రమాణం ఉంటుంది. సో ఏ లగ్నంలో పుట్టారు, అది ఏ యోగంలో ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది మలుచుకుంటాం. సో నక్షత్రం అనేది ఎందుకు, స్వాతి అనగానే మనకి ఏంటంటే కాస్త ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. పూర్వం స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా శుక్రుడు ఒక రాశి కదా, భోగభాగ్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటారు. అందుకే స్వాతి నక్షత్రం చాలా మంచి నక్షత్రం అని చెప్తూ ఉంటాం. చూడటానికి ఎలా ఉంటారు? చాలా బాగుంటారు, చక్కగా అంటే ఆకర్షణీయంగా ఉంటారు. చాలా వరకు ఏంటంటే మనకి స్వాతి నక్షత్రం వాళ్ళు మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా, మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏదో వాళ్ళు చెప్తున్న కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది, అలా వింటూ ఉంటాం. ఓకే. ఆడవారికి ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి? ఆడవాళ్ళ ప్రత్యేక లక్షణాలు ఏంటంటే చాలా ఓర్పు సహనం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేస్తారు. కాకపోతే వీళ్ళతో మనం పని చేయించుకోవాలంటే కొంచెం పొగుడుతూ పని చేయించుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏమైనా అన్నాం అనుకోండి ఇంకా రోజంతా సాధిస్తూనే ఉంటారు, అలా తిడుతూనే ఉండి పని చేస్తారు. ఇప్పుడు ఇంట్లో చాలా మంది చూస్తుంటాం, మన పెద్దవాళ్ళు చూస్తుంటాం, బాగా గొడుగుతూ ఉంటారు. ఏమిటంటే అంత గొడుగుతుంటావు పని చేయకుండా, అది ఏంటి గొడుగుడు అనేసి అలా గొడుగుతూ పని చేయడం అలవాటు అయిపోతారు. ఇది స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉంటారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతుంటారు బయటికి, మాట్లాడకుండా ఇంట్లోంచి, అసలు ఇంట్లో వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా రూపురేఖల్లో వచ్చేసప్పటికి చాలా వరకు సామాన్య ఎత్తు, మరీ అంత హైట్ పర్సనాలిటీస్ చాలా తక్కువ. ఇంట్లో ఏదైనా మనకి మేనమావ పోలికలు ఇలా పోలికలు ఉంటాయి కదా, అలా వస్తే తప్ప అంత హైటే ఉండరు, సామాన్యమైన ఎత్తుే ఉంటారు. అంటే మగవాళ్ళు అయితే కనీసం 5.5, 5, 6 అలా ఉంటారు. ఆడపిల్లలు అయితే 4, 4, 5 మధ్యలో ఉంటారు అనమాట. అంతకుమించి ఎక్కువ హైట్ ఉండరు, అందరినీ ఎక్కువ పర్సనాలిటీస్ ఉండరు. చాలా చూడడానికి నాజూకమైన పర్సనాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి రాహు ఒక నక్షత్రం కదా ఎప్పుడు కొన్నా. దానివల్ల ఏంటంటే ఏ పని చేసినా ఒక గానుగిద్ద చాకరీలో పని చేసేస్తారు. అది వాళ్ళు చేయడం ఆలస్యం, అది చేయించడానికి మనం దాన్ని పూనుకొని చేయించాలి వాళ్ళ చేత. అది చేయడమే కష్టం. వాళ్ళు మొదలు పెట్టారంటే పని అయిపోతుంది. మొదలు పెట్టడం మాత్రం చాలా కష్టం. కొంచెం బద్దకిస్తారు, బద్దకం మామూలుగా ఉండదు. ఇక పొద్దున బట్టలు నిద్ర లేవరు. ఇప్పుడున్న కాలంలో స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, అసలు ఈ లక్షణాలను కనిపించవు. వాళ్ళు ఇంకా ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు అన్నీ విచిత్రంగా ఉంటాయి. అందుకని ఈ కాలం ఇప్పుడు వస్తాం ప్రతి 20 ఏళ్ళకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషుల్లో అలవాట్లు మారిపోతున్నాయి. అవును, ఒక 50 ఏళ్ల కిందట ఉండే అలవాట్లు 40 ఏళ్ళ ఇప్పుడు 20 ఇప్పుడు లేవు అలవాట్లు. ఇప్పుడున్న కొత్త అలవాట్లు అన్ని కూడా ఇంతకుముందు 25 ఏళ్ళ కింద లేవు అలవాట్లు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఉన్న జనరేషన్ లో ఉన్న అలవాట్లు కూడా ఇప్పుడున్న పిల్లలకి అసలు రావట్లేదు. సేమ్ నక్షత్రం, ఇప్పుడు తల్లిది కూతురు ఒకటే నక్షత్రం వాళ్ళు ఉంటారు చాలా మంది. తల్లి కనీసం వాళ్ళ అమ్మ మాట విని కనీసం మాటలు వాళ్ళ అమ్మ చెప్పినట్టు కొన్ని పనులు కొన్ని నేర్చుకోవడాలు అన్నీ చేస్తుంది. అదే నక్షత్రం కూతురు ఇప్పుడు తల్లి మాట వినదు. కానీ ఇద్దరు సేమ్ నక్షత్రాలే. అదేంటండి మరి వినట్లేదు, నేనైతే మా అమ్మ చెప్పినట్టు అన్ని విన్నా, మా అమ్మాయి వినదు. అంటే జనరేషన్స్ తగ్గట్టు మారినప్పుడు ఖచ్చితంగా కాలంతో పాటు మనుషులు మారుతారు కదా, అలా జనరేషన్స్ వల్ల ఇప్పుడున్న పిల్లలు చాలా మొండిగా చాలా బిహేవ్ చేస్తుంటారు. అసలు చాలా అగ్రెసివ్గా ఉంటుంటారు. అమ్మాయిలు అయితే మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. కొంతమంది లవ్ మ్యారేజెస్ అనేసి, అరేంజ్ మ్యారేజెస్ తక్కువ ఉంటాయి వీటిలో. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు స్వాతి నక్షత్రం వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి హెల్త్ వైజ్గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఆరోగ్య సమస్యలు ఎలాగా వస్తాయి అమ్మాయిలకంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవ్వడం. కొంతమంది వివాహం కాని స్త్రీలకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉండడం. సో తర్వాత హెవీ ఫుడ్డీస్గా ఉంటారు చాలామంది పిల్లలు. ఆ ఫుడ్స్ వాళ్ళకి పడకపోవడం, ఎక్కువ టేస్టీ ఫుడ్స్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే ఏదైతే ఈ నార్త్ ఇండియన్ ఫుడ్స్ అన్ని దొరుకుతున్నాయో అవి ఎక్కువ ఇష్టపడుతుంటారు. దానివల్ల అసలు వాళ్ళకి పడదు, అసలు ఆ శరీరానికి అసలు నార్త్ ఇండియన్ ఫుడ్డే పడదు. కానీ వాళ్ళు అవే తింటూ ఉంటారు, దానివల్లే వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో దానివల్లే ఇది జరుగుతుందని తెలియదు వాళ్ళకి. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ దానివల్లే వస్తుందో సంగతి తెలియదు వాళ్ళకి. అయితే అంటే వీళ్ళకి హెల్త్ పరంగా అయితే కేర్ తీసుకోవాలంటే 100%. ఏమైనా పరిహారాలు ఉంటాయా అమ్మ వీళ్ళకి? ఖచ్చితంగా పరిహారాలు అంటే ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహార నియమాలు. ప్రతి ఆహారంలోని కాస్త క్వాలిటీ చూసుకుని తినడం. ఏది పడితే తినకుండా కొంచెం క్వాంటిటీ ఇంపార్టెంట్. అంటే ఎంత తింటున్నాం అనేది, ఏదో నచ్చింది నేను నచ్చింది తినేస్తాను, నచ్చలేదు తినను అనే పద్ధతి కాకుండా ఒక క్వాంటిటీ పెట్టుకొని తినడం. ఎందుకంటే వీళ్ళకి వచ్చే సమస్య అనారోగ్య సమస్య. ఇది స్త్రీలకి. పురుషులకి ఆర్థికమైన సమస్య.
ఓకే, రెండు మెయిన్. మెయిన్ సమస్యలు. పురుషులకి ఇక్కడ డబ్బు నిలబడదు, అదే. ఎంత తెచ్చినా ఆ డబ్బు చేతిలో నిలబడదు. ఓకే. ఇది మగవాళ్ళు ఎదుర్కొన్న సమస్య. ఓకే. ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య అనారోగ్య సమస్య. వాళ్ళకి ఎంత మంచి భర్త ఉన్నా, ఎంత మంచి ఇల్లు ఉన్నా, ఎంత మంచి డబ్బు ఉన్నా, ఈ అనారోగ్య సమస్య మాత్రం వెంటాడుతుంది వీళ్ళది. ఓకే. సో దీనికి ఖచ్చితంగా వీళ్ళు జాతకాన్ని పరిశీలన చేసి దేని వల్ల వస్తుంది అనేది చూసుకొని అవును. ఆ గ్రహం ఒక ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి, దానికి పరిహారాలు ఏంటి, అదే. అలా చేసుకోగలిగితే వీళ్ళు సెట్ అవుతారు. అంటే పరిహారాల వల్ల ఖచ్చితంగా వీళ్ళకైతే రిలీఫ్ వస్తుంది అంటారు, ఈ స్ట్రెస్ నుండి, హెల్త్ ఇష్యూస్ కానీ. ఓకే. అంటే మన జ్యోతిష శాస్త్రమే కాదు, ఏ శాస్త్రంలో అయినా ఏ సమస్యకైనా పరిష్కారాలు ఉన్నాయి. ఓకే. బ్రహ్మహత్య పాతకాలకే పరిష్కారాలు ఉన్నాయి. అదే, సో ఇవి ఇది ఇంకా చాలా చిన్నవి చిన్నవి కదా. కదా. పరిష్కారం లేని ఈ సమస్య అనేది లేదు భూమి మీద, ఉంది. కాకపోతే వెతకాలి, ఓర్పు సహనంతో దాన్ని శోధించాలి, నమ్మకం పెట్టాలి, దాని మీద శ్రద్ధగా చేయాలి. ఏదో డే వన్ ఇలా ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వచ్చినట్టుగా మనకు సమస్య తీరిపోతుందంటే కూడదు. దాని తగ్గ కొంచెం పరిహారం ఈజీగా చేసుకోవడానికి ఎంతవరకు వీలవుతుందో చేయడం. అంతే, నమ్మకంతో చేసుకోవాలి ముందు. 100% నమ్మకం. మనం నమ్మకపోతే అప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇది మన భూమి మీద ఉన్నాం కనుక ఆకర్షణ శక్తి భూమి. సో ఏదైనా మన నమ్మకంతో సాధిస్తామని నమ్మకం అనుకుంటేనే ఆ పని అవుతుంది. నమ్మకం లేని చోట అసలు అవ్వదు. చాలా మంది అందుకే దేవుని కొలవకపోయినా వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, దేవుని కొలిచిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వీళ్ళు ఇది నమ్మారు, వాళ్ళు అది నమ్మారు, మొత్తానికి నమ్మకమే నడుస్తుంది అక్కడ. అంతే. అందుకని భగవంతుడు ఇస్తున్నారు, నమ్మేది కనుక ఇస్తున్నారు. నువ్వు నా దేవుడు నమ్మిన నమ్మకపోయినా గాలి ఊపిరి అన్నీ మనం పీల్చుకున్నది పంచభూతాలే, అవి భగవంతుడితో సమానమే. సో అవి ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక తల్లి బిడ్డ ప్రేమగా మాట్లాడినా పెడుతుంది అన్నం, వాడు విసురుకుని కసురుకున్నా పెడుతుంది, ఎందుకంటే అమ్మ ఆవిడ. సో మనకి ఈ ప్రపంచంలో భూమాత, తర్వాత ప్రకృతి అంతా కూడా అమ్మతో సమానం. అందువల్ల నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఊపిరి ఎంతో కాలం రాసి ఉందో భూమి మీద అంతవరకు ఊపిరి ఉంటుంది. నువ్వు దేవుడు నమ్మితే ఊపిరి నిలబడుతుంది, లేదా నమ్మకపోతే ఊపిరి తీసేస్తాను ఉండదు కదా. అవును, మనకి ఎంతో టైం రాస్తారు, అందరికి ఉంటుంది. అలా అనమాట ఇవన్నీ. ఓకే అమ్మా. అయితే వీళ్ళకి ఆయుష్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఇది లగ్నాలు బట్టి వస్తుంది. ఓకే, అదైతే లగ్నం బట్టి. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? స్వాతి నక్షత్రాలు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయాలి ఎక్కువ దుర్గా అమ్మవారిని, అమ్మవారి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏ అమ్మవారైనా ఆరాధించవచ్చు, కాకపోతే దుర్గా అమ్మవారు బాగా అనుకూలంగా వీళ్ళకి జరుగుతుంది. ఏ పనైనా, ఇప్పుడు ఆరోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఏ సమస్యకైనా అమ్మవారి అనుగ్రహం. ప్రతి శుక్రవారం దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళడము, అక్కడ అమ్మవారికి సంబంధించిన అది లలితా చాలీసా చదవడం కానీ, లలితా సహస్రనామం చదవడం కానీ, ఇంకా ఈజీగా కావాలంటే ఏదో అమ్మవారి నామాలు, ద్వాదశ నామాలు చదువుకోవడం కానీ, దుర్గా ద్వాదశ నామాలు ఉన్నాయి కదా, అవి చాలా ఈజీగా ఉంటాయి, అందరికీ నోరు తిరుగుతాయి, ఆ విధంగా చదువుకోవడం కానీ. ఏవి రావండి అసలు నాకు అక్షరముఖే రాదు అంటే అమ్మ దుర్గా, తల్లి దుర్గా అని చదువుకోవచ్చు. ఈ విధంగా దండం పెట్టుకోవడం, అమ్మవారిని పూజించడం వల్ల వీళ్ళకి అక్కడి నుంచి జీవితాల్లో ఏ పనులు చేయాలని మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది చేయాలి ఖచ్చితంగా, తప్పకుండా. సో స్వాతి నక్షత్రం గురించి అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కనుక కింద అమ్మ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.